రాసి అన్ని బేబీ అయితే మెడకి పేగు చుట్టుకుందని అయితే వచ్చింది రిపోర్ట్స్లలో. గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. నా దరిద్రం అనుకోవాలా, నా శన అనుకోవాలా, నా తలరాత బాగాలేదు అనుకోవాలా. మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పుడు 9th month వరకు ఒక్కరొకటి 2700 అవుతుంది. బ్లడ్ వామిటింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అని అట్లా చెప్పి ఓలా అజ్జంత ఓలా వాళ్ళు ఇచ్చారంత మన వీడియోలో కూడా అంత చూడురులా. అందరు ఎట్లున్నారు, మంచి ఉన్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలాంటి వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. మస్తు వస్తుంది. ఇంతకీ ఇయాటి ముచ్చట ఏందనంటే, సో నేను ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళిన, అది కూడా మిషన్ హాస్పిటల్కి. సో మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దామన్నట్టుగా వీడియోని అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో ఎందుకంటే ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటా కదా నేను, సో ఇంకా అందుకోసం అన్నట్టుగా ఆ వీడియో అయితే స్టార్ట్ చేసినాను. యాక్చువల్లీ నాకైతే ఇంకా నిన్న బేబీ మూమెంట్స్ అయితే తెలియలేదు. ఇంకా నిన్ననే హాస్పిటల్కి వెళ్దాం అనేసి అన్నాడు మా బావ. బట్ ఇంకా నైట్ హాస్పిటల్స్ ఉన్నాయని నేనే ఇంకా మూమెంట్స్ తెలవడానికి అదొకటి ఇదొకటి చేసుకుంటూ చేస్తే జస్ట్ ఇట్లా క్లిక్ చేసినట్టయితే అనిపించింది అనమాట. ఇంకా అందుకే వెంటనే ఈరోజు మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని మహాని స్కూల్కు పంపించి నేనైతే హాస్పిటల్కి వెళ్ళినాను. మిషన్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినా అంటే, మాకైతే మిషన్ హాస్పిటల్ పక్కనే. ఆయన శివ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఎమర్జెన్సీ అన్నా కానీ వాళ్ళు మస్తు టైం టేకింగ్ అవుతుంది. పొద్దున పోతే సాయంత్రం వరకు చూస్తూనే ఉంటారు, లేట్ అయిపోతుంది. నాకేమో అంత ఓపిక లేదు. అండ్ ఇప్పుడు నా శ్రీమంతం కంప్లీట్ అయిన దగ్గర నుంచి టీత్ పెయిన్ వల్ల డైలీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. డైలీ ఇక్కడ హనంకొండ నుంచి వరంగల్లో ఉన్న శివ హాస్పిటల్కి వెళ్తున్నా. బికాస్ నా శివ డెంటల్లో చూపించుకుంటున్నా కాబట్టి అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో తిరిగి ఘోరంగా అలసిపోతున్నాను అనమాట. సో నాకు తెలిసిన వాళ్ళ త్రూ అయితే నేను ఇక్కడ మిషన్ హాస్పిటల్కి అయితే ఈరోజు విజిట్ అయ్యాను. సో ఇంకా డైరెక్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళడమే స్కాన్ రూమ్కి అయితే వెళ్ళినా అనమాట, మూమెంట్స్ తెలియట్లేదు అన్నట్టుగా. సో ఇంకా వాళ్ళైతే అక్కడ గ్రోత్ స్కాన్ చేసిర్రు. యాక్చువల్లీ ఇది సెకండ్ గ్రోత్ స్కాన్ అనమాట. నాకు 8th monthలో నేను శివ హాస్పిటల్లో గ్రోత్ స్కాన్ చేయించుకున్నాను. కాకపోతే ఇది మళ్ళీ చేసేది అనమాట ఇప్పుడు 9th monthలో. సో దాంట్లోనైతే ఇట్లా ఇచ్చింది అనమాట. ఇట్లా రాసి అన్ని బేబీ అయితే ఇచ్చిళ్ళు. మనకి ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చినట్టయితే ఇవ్వలేదు. సో ఏంటిదంటే, నార్మల్గా నేను హార్ట్ బీట్ రావట్లేదని పోయినా కానీ అక్కడికి తీరా వెళ్ళినాక ఏమైందంటే, బేబీకి అయితే మెడకి పేగు చుట్టుకుందని అయితే వచ్చింది రిపోర్ట్స్లలో. నిజంగా అసలు అది చెప్పంగానే నాకైతే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. మస్తు టెన్షన్ పడ్డా. డాక్టర్ అన్నది టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదమ్మా, ఇట్లా డైలీ 12 మూమెంట్స్ రావాలి అని అంటే, నాకు మూమెంట్స్ రాక నేను హాస్పిటల్కి వచ్చిన డాక్టర్, నాకు తెలియట్లేదు అనేసి అయితే నేను చెప్పిన అనమాట. సో ఇంకా ఏమన్నారంటే, ఇప్పుడు బేబీ వెయిట్ ఎక్కువ ఉండిద్ది కదా, మనకి మూమెంట్స్ ఎక్కువ తెలియదు, జస్ట్ వాళ్ళు ఇట్లా క్లిక్ చేసినట్టే అనిపిస్తుంది. అట్లా నీకు కొంచెం క్లిక్ చేసినట్టు అనిపించినా కానీ అది ఒక మూమెంట్ లాగా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. డైలీ 12 అట్లా రావాలి. ఇన్ కేస్ నీకు అట్లా మూమెంట్స్ ఏం తెలియకపోతే వెంటనే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వు అని చెప్పారు. ఇన్ కేసు ఒకవేళ బాగానే మూమెంట్స్ తెలిస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఈ వీక్ రా అని చెప్పిళ్ళు. 1 week తర్వాతకి రమ్మని అయితే చెప్పిళ్ళు. యాక్చువల్లీ నాకు ఇంక ఈడీడీకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇంకా 3 weeksకి ఎక్కువే ఉంది. బట్ నాకు ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, ఇది సెకండ్ టైం కాబట్టి ఈడీడీ కంటే బిఫోరే డెలివరీ కావచ్చు అని చెప్పారు డాక్టర్స్ అయితే. ఒకవేళ ఇట్లా పేగు చుట్టుకునేది ఉంది కదా, అదైతే ఒకటి ఉంటే సేఫే, 2 మాత్రం పడితే ఊపిరి ఆడదు బేబీకి. సో 2 అయితే పడకూడదు అని అయితే చెప్పిళ్ళు. సేఫ్గా ఉండమన్నారు. హాస్పిటల్కి ఎప్పటికప్పుడు విజిట్ అవ్వమని అయితే చెప్పిళ్ళు అనమాట. సో ఏమవుతుంది ఏమో అని టెన్షన్ అవుతుంది. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నాకు అసలు మూమెంట్సే తెలియట్లేదు. రేపు ఒక్కరోజు చూసి అయితే మళ్ళీ ఎల్లుండి అయితే హాస్పిటల్కి వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా రేపు ఆఫ్టర్నూన్ వరకైనా చూసి శివ హాస్పిటల్కి అయినా వెళ్తా. టెన్షన్ అవుతుంది. ఎన్ని డేస్ అసలుకి
9 నెలలు మోసినాక బేబీకి ఏమన్నా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేము మనము. ఆ బాధ ఎట్లుంటో తెలిసిన ముచ్చటే కదా. ఇంకా డెలివరీ స్టేజ్కి వచ్చింది అండ్ బేబీ గ్రోత్ కూడా బాగానే ఉంది. ఆల్రెడీ ఇప్పటికి 2.9 ఉందన్నమాట. సో మంచిగానే ఉంది కాబట్టి డెలివరీ కూడా కావచ్చు. బట్ నాకేమని ఉండే అంటే బేబీ కడుపులో ఉంటే కొంచెం మంచిగా ఉంటారు వాళ్ళు, పుట్టినాక గట్టిగా బలంగా ఉంటారు. నేను 40 వీక్స్ మోసిన, కరెక్ట్గా 40 వీక్స్ తర్వాతకి అప్పుడు డెలివరీ అయినా. సో అట్లనే ఈ బేబీ కూడా ఉంటే మహాలానే గట్టిగా స్ట్రాంగ్ ఉంటారేమో అన్న ఇంటెన్షన్. అండ్ బయటికి వచ్చిన దానికంటే బేబీ కడుపులో ఉంటే చాలా బాగుంటారు. అండ్ 9th మంత్లో ఎన్ని డేస్ ఎక్కువ కడుపులో ఉంటే అన్ని డేస్ హెల్దీగా ఉంటారు. అందుకోసమే నేను వీలైనంత వరకు నాకు కష్టం అనిపించినా సరే నేను మోస్తాము, ఇంకెన్ని రోజులైనా పర్లేదు, నా డేట్ వచ్చే వరకు ఆగుదాం అన్నట్టుగానే ఆగుతున్నా. ఇప్పుడు 9 పడ్డాయి, C-సెక్షన్ చేయించుకోవడం నా వల్ల కాదని అనుకోవడం ఎంతసేపు. కానీ నాకు అట్లా ఇష్టం లేదు. కష్టమైనా సరే కదా, మనం మోస్తేనే కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, బేబీ హెల్త్ గురించి, బేబీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇన్ని రోజులు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ వచ్చిన, ఇప్పుడు బేబీకి ఏమన్నా అయితే బాగుండదు కాబట్టి నేను ఎన్ని రోజుల నుంచి ఓపిక పడుతున్నా. 9 పడ్డా సరే, ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే భరిస్తున్నా. కడుపులో ఉంటే కొంచెం హెల్తీగా ఉంటారు, ఇంకొద్ది రోజులు ఉంటే బాగుంటుంది, ఇంకొద్ది రోజులు ఉంటే బాగుంటుంది అనేసి. కానీ అసలు ఒకటి వెనకాల ఒకటి నాకెందుకైతే అసలు అర్థమే కావట్లేదు. ఇప్పుడు చెప్పండి, నేను అసలు ఏమనుకోవాలి? నా దరిద్రం అనుకోవాలా, నా శని అనుకోవాలా, నా తలరాత బాగాలేదు అనుకోవాలా, మా సిచ్యువేషన్స్ ఎందుకు ఇట్లా అవుతున్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు. మా చుట్టే ఏం తిరుగుతుందో ఏమో అర్థమే కావట్లేదు. ఎవరిదైనా దిష్టి తగిలింది అనుకోవాలా, అసలు ఎందుకు ఒకటి వెనకాల ఒకటి, దెబ్బ మీద దెబ్బ మాకే అవుతున్నాయి. అస్సలు కోలుకోలేకపోతున్నాము. ఏంది అసలుకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పుడు 9th మంత్ వరకు ఒక్కరోజు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యిందే లేదు. నిజంగా ప్రెగ్నెన్సీ అంటే అంత ఈజీ కాదు అసలుకి. నిజంగా ఒక్కొక్కరైతే ఇంకా బ్లడ్ వామిటింగ్స్ అట్లా కూడా చేసుకుంటారంట. వామో, వాళ్ళకైతే నిజంగా మొక్కాలి. నాకు చూడు ఇప్పుడు 2nd మంత్ నుంచి 8th మంత్ వరకు కంటిన్యూస్గా వామిటింగ్స్ వల్ల ఫుడ్ లేక నాన్ స్టాప్గా సిక్ అయ్యి, అంత సిక్లో కూడా నా వర్క్స్ నేను చేసుకుంటున్నా. ఇప్పటికీ స్టిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేసుకుంటున్నా. ఇంట్లో వర్క్, యూట్యూబ్ వర్క్, మహాని అన్ని మేనేజ్ చేస్తున్నా. బట్ లోపట అయ్యే బాధ లోపట అయితేనే ఉంది. వామిటింగ్స్ వల్ల ఫుడ్ లేదు కరెక్ట్గా బేబీకి. నేను ఫుడ్ తీసుకోక నాకు ఎసిడిటీ ఫామ్ అయ్యింది ఇన్ని మంత్స్. సరే 9th మంత్ పడ్డది, వామిటింగ్స్ తగ్గినాయిరా, ఇంకా శ్రీమంతం అయిపోయినాక మంచి హ్యాపీగా తిని హ్యాపీగా ఉన్నామంటే ఓర్ని శ్రీమంతమైన నెక్స్ట్ డేనే ఇంకా వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి. అది ఇట్లా తగ్గిందో లేదో ఇంకా వెంటనే పన్ను నొప్పి స్టార్ట్ అయింది. కళ్ళు తిరుగుడు, ఉట్టుట్టి అనే కళ్ళకి చీకటచ్చుడు, లో బీపీ. సరే ఇంకా అది పన్ను అటు ఇటు చేసి ఎట్నో డబ్బులు పెట్టుకొని ఎక్కువ అట్లా పెట్టుకొని అయితే రూట్ కెనాల్ చేయించుకుంటున్నాయి. ఇంకా రూట్ కెనాల్ కూడా నాకు వేయలేదు. 1 వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నా, డైలీ క్లీన్ చేస్తున్నారు. ఇంకొక విజిట్ అయితే అది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అది కాలేదు, బ్లడ్ లేదని వచ్చింది. ఇంజెక్షన్ వేయాలి, ఒకటి 2700 అవుతుంది. బ్లడ్ అసలు లేదు, డెలివరీకి చాలా ఇబ్బంది అవుతుంది అని అట్లా చెప్పిళ్ళు. దాని నుంచి రియలైజ్ ఇట్లా అయ్యిందో లేదో అంటే దాన్ని మర్చిపోవడానికి ఇంకా హెల్తీగా తిందాం, ఫుడ్ ఏడుస్తే లాభం లేదు, హెల్తీగా తింటానే ఇంకా ఎంతో కొంత బ్లడ్ యాడ్ అవుతుంది అన్నట్టుగా నేను అనుకోని 1 డే కూడా నిన్న ఒక్క రోజు నుంచే స్టార్ట్ చేసిన ఫుడ్ తినడం, అంటే హెల్తీగా బ్లడ్ రానికి. అయిందో లేదో ఇంక ఈ రోజు అయితే ఇట్లా ఇది వచ్చింది రిపోర్ట్లో. ఏడుస్తేనేమో ఏడ్చుకుంటూ చేస్తుంది అనేసి అంటారు. ఇన్ని గనం బాధలు, ఇన్ని గనం పెయిన్స్ ఇవన్నీ నాకే ఉన్నాక ఏడుపు రాకపోతే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు కూడా అసలు ఏడవద్దనే ఇంకా నేను ఫిక్స్ అయిపోయే ఈరోజు అయితే స్ట్రాంగ్ ఉన్నా. బట్ ఏం కావద్దు, సేఫ్ ఉండాలి. భయం అవుతుంది, ఏడుస్తే సొల్యూషన్ కాదు, కరెక్టే అది కూడా. కానీ ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది టెన్షన్ తోటి. మనము ఏంటిది మనుషులం అండి, మనకి ఏడుపు రాకుంటే ఎట్లుంటుంది చెప్పండి. దట్టు ఇంకా ప్రెగ్నెన్సీలో ఉట్టుట్టిగానే ఎమోషనల్ అయిపోతూ ఉంటాము. మన చుట్టూ మనుషులు ఉండి మనల్ని చూసుకునే వాళ్ళు ఉంటే ఏం కాదు. ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉంటే ఎవరికైనా బాధ, ఏడుపు అన్ని తన్నుకొస్తాయి. మళ్ళీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉండి ఇన్ని గనం తట్టుకోలేకపోతున్నా కాబట్టిగా మళ్ళీ ఇవన్నిటితో పాటు నేను ఇంట్లో పనులు చేసుకోవాలి, యూట్యూబ్ వర్క్ చేసుకోవాలి, బేబీని చూసుకోవాలి, అటు ఇవన్నీ మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ఏడుపు రాకుంటే ఎట్లుంటుంది చెప్పండి. అసలు నాకు ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇంకా నేను నా సిచ్యువేషన్ ఇదన్నమాట, మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మాత్రం మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే
ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఏమో తెలియదు. ఇన్ కేస్ రేపు ఎల్లుండి ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కానీ బేబీ నార్మల్గా నెక్ దగ్గర పేగు తీసేస్తేనేమో నో ప్రాబ్లము, ఇంకా డెలివరీకి టైం ఉండిద్ది. ఇన్ కేస్ అట్లనే ఉంచుకుంటే మాత్రము సి సెక్షన్ చేయాలి అని అయితే చెప్పిళ్ళు అనమాట. సో డెలివరీ అయితేనో ఏమవుతుందో ఏం సిచ్యువేషన్ అవుతుందో తెలియదు కాబట్టిగా మీకు ముందే అప్డేట్ ఇస్తాము. ఇంకా నా మంచి కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. సో మీకు షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ మినీ వ్లాగ్ అయితే చేసినాను. నేను నా బేబీ హెల్తీగా ఉండాలని కోరుకోండి. ఎప్పటిలాగే మీరు మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము ఎప్పుడు బాగానే ఉంటాము. అసలు నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రం నేను పదే చెప్తున్నానని కాదు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఎవ్వరికి రాకూడదు. మాకు అసలు ఎందుకు ఇట్లా అవుతుందో అసలు అర్థమే కావట్లేదు. అసలు ఎవరన్నా కన్ను పడ్డదా, అసలుకి మా టైం బాగాలేదా, మా దరిద్రమా, శనియా, అన్ని శనిగ్రహాలన్నీ మా చుట్టే తిరుగుతున్నాయా, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా మంచి జరగడానికే ఇవన్నీ తట్టుకోగలుగుతున్నానా, ఇవన్నీ దేవుడు కష్టాలు పెడుతున్నాడా, దేవుడికి లేకపోతే నాకు నా మీద జాలి దయ కరుణ లాంటివి లేవా, అసలు ఏమనుకోవాలి? నా బాడీ హెల్త్ తట్టుకోక నా ప్రాబ్లమేనా, నా బాడీ ప్రాబ్లమేనా, నా బేబీ ప్రాబ్లమా, అసలు ఏమనుకోవాలి, ఏం పేరు పెట్టుకోవాలో కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నా బాడీ తట్టుకోవట్లేదు. నా దానికి ఇవన్నీ రీజన్స్ ఎందుకు చెప్పాలి అని అంటే నేను ఇన్నిట్లో కూడా ఇంత స్ట్రాంగ్ ఉండి ఇంట్లో పనులు, యూట్యూబ్ వర్క్, పాపను చూసుకుంటూ షాప్ వర్క్స్ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నా. నా బాడీ ఎందుకు తట్టుకో చెప్పండి? నార్మల్గా ఇంత యాక్టివ్ ఉంటున్నా అయినా కూడా నాకు లోపల ఏదో ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అంటే ఖచ్చితంగా నేనైతే ఎవరితో నా మీద కన్ను పడ్డదని నేను అనుకుంటా. అప్పటిదాకా మంచిగానే ఉండి ఇంకా అప్పటి నుంచి ఒకటేనకాల ఒకటి స్టార్ట్ అయితే మాత్రం ఎవరితో కుళ్ళిపోతు మొక్కలు అయితే నా మీద మంచిగానే కన్ను వేసుకున్నదని నేను అనుకుంటా. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అవుతుందో ఏమో. ఇంకా నిజంగా నజారా అనేది ఉంటుంది కదా, అది మాత్రం నేను 100% నమ్ముతున్నా. నాకు ఈ ఇయర్ తెలిసింది. అసలు ఇంతకుముందు అసలు ఇట్లా ఎప్పుడు లేకుంటుండే. నాకు యూట్యూబ్లో కొంచెం మనీ రావడం, కొంచెం గ్రోత్ రావడం స్టార్ట్ అయిన కాంచి నాకు ఇవన్నీ చుట్టుకున్నాయి. ఎప్పుడైతే నా యూట్యూబ్లో పేమెంట్ కానీ, ప్రమోషన్స్ చేయడం కానీ, కొంచెం పేరు రావడం, నన్ను నలుగురు గుర్తుపట్టడం, ఇదంతా స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాకైతే ఒకటెనకాల ఒకటి అవుతుంది. దానివల్ల సంతోషపడదాం అనుకునే లోపే ఈ బాధలు ఏదో ఒకటి అవుతుంది. నిజంగా వచ్చిన పేమెంట్ వచ్చినట్టు నాకు యూట్యూబ్ నుంచి కానీ, ఇంకా ప్రమోషన్స్కి కానీ, ఇంకా వచ్చిన పేమెంట్ వచ్చినప్పుడు ప్రతి మంత్ ఆ హాస్పిటల్ బిల్స్ అయితే ఖచ్చితంగా అవుతున్నాయి. అసలు నిజంగా ఇది మాత్రం నిజము. దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. నరదిష్టి అంత డేంజర్ ఏముండదు. అమ్మో అసలుకి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంతకుముందు ఇవన్నీ నేను కూడా పట్టించుకోపోయేదాన్ని, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నమ్మాల్సిందే. మనం దేవుడిని నమ్మినప్పుడు ఇట్లాంటివి కూడా మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. చూద్దాం దేవుడు ఇంకెన్ని రోజులు నాకు ఇట్లాంటి పరీక్ష పెడతాడో ఏమో. నాకు పెట్టిన మనసే నా కడుపులో బిడ్డకు మాత్రం ఏం కాకూడదు. బికాస్ నేను ఇన్ని రోజులు ఇన్ని గనం తట్టుకొని భరించింది నా కడుపులో బిడ్డ కోసమే కదా. సో ఇప్పుడు తనకి ఏమన్నా అయితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. నేనే కాదు, ఎవరైనా నా ప్లేస్లో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు తట్టుకోలేరు. అసలుకి ఏం కావద్దని నేను ఒక్కటే ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఇంకా అసలు నిద్ర అస్సలు పట్టట్లేదు. 2 months నుంచి నిద్రతో యుద్ధం చేసుడు అవుతుంది. ఫస్ట్లో అయితే వామిటింగ్స్ అయినప్పుడు అయితే ఘోరంగా పడుకున్నా. ఇప్పుడేమో అస్సలు నిద్ర పట్టట్లేదు. అసలు చుక్కలు కనబడుతున్నాయి. ఇదంతా నొస్తుంది. ఇప్పుడు కూడా ఇట్లా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇదంతా నొస్తుంది. ఇట్లా స్ట్రేట్గా పడుకున్నాను అనుకోండి, ఈ బ్యాక్ పెయిన్ ఘోరంగా వస్తుంది. ఇక్కడ ఇంజెక్షన్ వేస్తారు కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఇక్కడ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆ పెయిన్ ఏమో కానీ విపరీతంగా నొప్పి లేస్తుంది. మూమెంట్ ఇప్పుడు వచ్చింది. మటన్ మూమెంట్స్ మీకు అసలు ఏం కాకూడదు. నేను ఇన్ని మంత్స్ కష్టపడి ఇవన్నీ చేసిందంతా మీకోసమే. ప్లీజ్ సేఫ్ డెలివరీ కావాలి. దేవుని దయ వల్ల ఎట్లాంటి మళ్ళీ దేవుని దయ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం అయితే కాకూడదు. నిజంగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలైనా ప్రెగ్నెన్సీలు ఇవన్నీ కేవలం కడుపులో ఉన్న బిడ్డ కోసమే భరిస్తాం కదా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇవన్నీ ఒకరి కోసం భరిస్తా అనేసి. అసలు నేను ఒక కిట్లా బిహేవ్ చేసేదాన్ని, అన్ని పిల్ల చేష్టలే ఉండేటి. అట్లాంటిది నాకు ఈ ఫీల్ వస్తుంది పిల్లల మీద అయితే నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నాకు ఇప్పుడు పిల్లలు తప్ప వేరే ప్రపంచమే లేదనిపిస్తుంది. అంత బాగా కనెక్ట్ అయిపోయినా. ఎంతైనా తల్లి అయితేనే అన్నీ మనకు తెలుస్తాయి కదా. ఎంత చిన్న ఏజ్ అయినా పర్లేదు, ఒకసారి తల్లి అయినామంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళలాగా ఫీల్ వచ్చేస్తుంది.
సో నేనైతే ఇంకా ఏడవద్దు, ఏడుస్తే కూడా కడుపులో బిడ్డ బాధపడతారు అన్నట్టుగా ధైర్యం తెచ్చుకొని అయితే ఏడవట్లేను. ఇంకా కాకపోతే టెన్షన్ అవుతుంది, ఘోరంగా టెన్షన్ అవుతుంది, ఏమవుతుందో ఇంకా ఇప్పుడు ఇది అయిపోతుంటే నెక్స్ట్ ఇప్పుడు నాకు అక్కడ మైండ్లో పడ్డది ఒకటి వెనకాల ఒకటి అవుతుంది కదా, ఇప్పుడు ఇది అయిపోతుంది, ఒకవేళ నెక్స్ట్ ఏమవుతుందో ఇట్లా అవి ఆలోచించి లో బీపీ అవుతుంది. లో బీపీ వల్ల కళ్ళకి చీకటి ఉట్టుటిని తిరిగి పడిపోతున్నా. మస్తు టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా. ఎందుకంటే మీరే చూడండి, ఒక్కటి వెనకాల ఒకటి అవుతుంది. టెన్షన్ లేకుంటే ఎట్లుంటుంది చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. నా ప్లేస్లో ఉండి ఊకే అంటేనేమో అన్నది అనేసి అంటారు, చెప్తేనేమో చెప్పింది అనేసి అంటారు. చూడండి, ఒకటి వెనకాల ఒకటి అయితే ఎవరికైనా కానీ టెన్షన్, బాధ, ఏడుపు అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. మూమెంట్స్ తెలుస్తున్నాయి. పొద్దు నుంచి హాస్పిటల్ వేసిన కాన్సన్ట్రేషన్ మొత్తం నేను భగత్ బాబు అయితే ఊకి అడుగుతున్నాడు, మూమెంట్స్ వచ్చినాయా పాపం. ఆయన కూడా అదే టెన్షన్ పడుతున్నాడు. అమ్మో ఇప్పటి వరకు ఉండి ఇన్ని రోజులు మోసి ఇప్పుడు ఏమన్నా అయితే తట్టుకోలేమే, ఊకే మూమెంట్స్ని చూసుకుంటుండు. నువ్వు అసలు ఏం పనులు చేయకు, నేను మధ్యరాత్రి అయినా మంచిది అన్నీ చేసి నేనే పడుకుంటా అని పాపం ఆయన కూడా చెప్తున్నాడు. కానీ ఆయనకు ఒక్కడికే పనులు వదిలిపెట్టి ఆయన నార్మల్గా ఇంతకు ముందులాగా అయితే ఇంట్లో ఉండి జాబ్ చేస్తూ అట్లా ఇంతకు ముందులాగా ఉంటే మాత్రం నేను అసలు అటున్నప్పుడు ఇటు పెట్టకపోయాను. బట్ ఆయన అట్లా కాదు కదా, ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి 4 వరకు వెళ్ళిపోతాడు. ఆ లోపే స్నానం చేసి రెడీ వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో 11:30కి అట్లా వస్తున్నాడు. సో ఆయనకు కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వర్క్ అని పెట్టిండు, ఓకే, వర్క్ అని పెట్టినా కానీ ఖచ్చితంగా మార్నింగ్ ఈయన కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఆ బ్రో ఏంటిదంటే బయట సప్లై చేసి వస్తాడు మిల్క్, ఆ లోపు షాప్ చూసుకుంటాడు. మళ్ళీ ఆ బ్రో 8:30కి కాలేజ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ నైట్ అరౌండ్ 5:30-6 వరకు వస్తాడు. వచ్చి మళ్ళీ 8:30-9 వరకు వెళ్ళిపోతాడు. సో ఇంకా ఈ టైంలో మొత్తం భగత్ బయట మేనేజ్ చేయాలి అండ్ షాప్ మేనేజ్ చేయాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండి పాపం ఆయన కూడా అలసిపోతున్నాడు. ఇప్పుడు మార్నింగ్ లేచి డే టైం అంతా షాప్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇంకా ఆయనకు కూడా నిద్ర ఉండట్లేదు కదా. సో ఇంకా ఆయనను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్న ఇంటెన్షన్ తోటి ఏదో ఒక పని చేసుడు ఖచ్చితంగా అయితేనే ఉంది. ఇంకా మహాని మార్నింగ్ స్కూల్కి పంపించేటప్పుడు ఆగం అన్నం వండాలి, కూర వండాలి, టిఫిన్ చేయాలి, బోల్ తోమాలి, ఊడవాలి, చేయాలి అని అంటే కలుపుకొని ఉంటుంది కడుపులా. ఇంకా మా మమ్మీ వస్తా అంటుంది, మా డాడీ మా మమ్మీని పంపిస్తా అనేసి అంటున్నాడు. బట్ ఈ ఫిబ్రవరి మంత్ చేస్తే వాళ్ళకి శాలరీ వస్తుంది కదా. మా మమ్మీ వచ్చినా కూడా మా మమ్మీకి ఇంకా టిఫిన్స్ లాంటివి ఇట్లాంటివి ఏం చేయడం కూడా రాదు. తను ఇక్కడికి వచ్చినా కానీ నాకు అంటే ఎక్కువ ఉన్నదంటే ఉన్నది పక్కకు అంతే అనమాట, ఏం ఎక్కువ చెయ్యదు. సో తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం, తను అక్కడ ఉన్నా కానీ తనకి శాలరీ అనేది వస్తుంది కదా. సో ఇంకా డెలివరీ అయినాక ఉంటే ఎవరన్నా ఒకరు బెటర్, డెలివరీకి ముందు ఇప్పుడు ఇట్నే మేమే ఎట్లా అట్లా మేనేజ్ చేసుకుంటామన్న ఇంటెన్షన్ తోటే నేనైతే ఇంకా ఎవరి మీద డిపెండ్ అయితే కావట్లేను. ఒకవేళ మా చెల్లెకి ఎగ్జామ్స్ అయిపోతే మా చెల్లె వచ్చి అయితే ఉండిద్ది, కానీ ఎప్పుడైపోతుందో ఏమో తెలియదు. మా చెల్లి వచ్చేలోపు నేను డెలివరీ అయ్యేటట్టున్నా. సో ఏమైతుందో చూడాలి. సరే మీకైతే చిన్న అప్డేట్ ఇద్దామన్నట్టుగానైతే వీడియో చేస్తున్నా వల్ల. సో నేను నా కడుపులో బిడ్డ మేమందరం బాగుండాలని అయితే మీరైతే బ్లెస్ చేయండి. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా నా వల్ల కావట్లేదు, మస్తు అంటే మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళినాక హాస్పిటల్ నుంచి షాప్కి వెళ్ళి ఉండే, ఇంకా షాప్కి వెళ్ళినా కదా చాలా డేస్ అవుతుంది నేను అసలు షాప్కి వెళ్ళట్లేను అనమాట. అంటే షాప్కి కూడా ఎందుకు వెళ్ళినా అంటే హాస్పిటల్ వేలోనే షాప్ ఉంటుంది కాబట్టి ఇంకా భగత్ బాబు అటే తీసుకెళ్ళిండు. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ ఇంటికి వచ్చి డ్రాప్ చేసిండు అనమాట. ఇంకా షాప్కి వెళ్ళినావు కదా అని ఇంకా అక్కడ ఓపిక లేకున్నా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నా. ఏమో డెలివరీ ఎప్పుడు అయ్యేది తెలియట్లేదు కదా, ఇంకా వీడియోస్కి గ్యాప్ వస్తుందేమో, ఈ మధ్యలోనే కొన్ని ఓపిక లేకున్నా కానీ షూట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా అప్పటికి షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా వీలైనంత వరకు అయితే ఎప్పటికప్పుడు చేత కాకపోయినా సరే వీడియోస్ అయితే షూట్ అయితే చేసుకుంటున్నా. ఇంకా అక్కడ వీడియోస్ చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ మీకు అప్డేట్ ఇద్దామన్నట్టుగా ఈ లాంగ్ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా మీ సపోర్ట్, మీ లవ్, మీ కేర్ నా పైన ఇట్లనే ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనేది మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. సో ఈ వీడియో ముచ్చట్లయితే ఇంతే. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ ఈ టైంలో నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీ పాజిటివ్ కామెంట్సే నిజం చెప్పాలి అంటే నాకు కొంచెం కడుపు నింపుతానే, హ్యాపీనెస్ని ఇస్తున్నాయి నిజంగా చెప్పాలి అంటే. నెగిటివ్ కామెంట్స్ నాకు 1-2 చేసే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. నాకు బయట నుంచి అయితే నెగిటివ్ కామెంట్స్ రావు, బయట వాళ్ళందరూ నాకు పాజిటివ్ కామెంట్సే చేస్తారు.
నా చుట్టూ నా సరౌండింగ్లో నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ పక్కన పెడితే మీ పాజిటివ్ కామెంట్స్ తోటి అయితే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంటున్నాయి. అన్ని బాధలు మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నా అంటే నా పక్కన మహా ఉండడం వల్ల అండ్ మీరు చూపించే ప్రేమ అభిమానం వల్ల నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఇంకా ఈ మహా లేకపోతేనైతే నాకు ఇంకెంత పిచ్చి లేచేదో ఏమో, నిజంగా చెప్తున్నాను. మహాన్ చూసుకుంటూ కూడా కొన్ని పిల్లల్ని చూసుకుంటూ కూడా మనం కొన్ని మర్చిపోతాం. ఎందుకంటే మన ఫస్ట్ బేబీ మనం ఇన్ని సంవత్సరాలు చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకి ఫస్ట్ బేబీ మీద ఎఫెక్షన్, లవ్ అనేది, కేర్ అనేది ఎక్కువే ఉండిద్ది. సో ఇంకా తనని చూసుకుంటూ తనతో స్పెండ్ చేయడం, తన స్మైల్, తన మాటలు అవన్నీ ఉండడం వల్ల కూడా నేను కొంచెం హ్యాపీగానైతే ఉండగలుగుతున్నాను. ఇప్పుడు కూడా తన స్కూల్ నుంచి తీసుకొచ్చి తనని పడుకోబెట్టి అండ్ ఇప్పుడు భగత్ కూడా వచ్చిందనమాట. వాళ్ళని అక్కడ అప్పచెప్పి నేనైతే ఈ వీడియోనైతే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు లేసి అన్నం కూర ఇట్లాంటివి కూడా చేయాలి. ఇంకా నార్మల్గా ఇప్పుడైతే ఇంకా పాపం భగతే ఇల్లు బోలు తోమడము ఇంకా అన్నీ చేస్తున్నాడు. వెజిటేబుల్స్ కట్ చేయడము అండ్ నాకు జ్యూస్లు చేసి ఇవ్వడం అట్లాంటివన్నీ. ఇప్పుడు వర్కర్ వస్తాడు కదా షాప్కి, ఇప్పుడు 6కి వచ్చి 9 వరకు 8:30 to 9 వరకు ఇంట్లో స్పెండ్ చేసి వెళ్తాడు. ఆ పాపం ఆ టైంలో కూడా నాకు ఏదో ఒక పని చేసి పెడుతున్నాడు. వీలైనంత వరకే పాపం ఆయనకు రెస్ట్ లేకుండానే పోతుంది. సో ఇంకా కొద్ది రోజులే ఉంది, ఏమవుతుందో ఏమో చూడాలి. సో ఏదైనా అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఇంకా నా వల్ల కావట్లేదు. ఉంటా మళ్ళీ అంతే వీడియో. బాయ్ బాయ్.